మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. శుభ శుక్రవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో మంగళవారం నాటి వీడియో అండి. మంగళవారం నాడు తోటలో డ్రిప్ పైపులు పరిచాము పామాయిల్ మొక్కలకని చెప్పాను కదా. తోట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఖమ్మం వెళ్ళామండి. పిల్లలకి జ్వరం తగులుతుంది. వేణు వాళ్ళ పిల్లలిద్దరికీ కూడా జ్వరం తగులుతుంది. చాలా రోజుల నుంచి జ్వరం తగులుతుంది. చూడడానికి వెళ్దాం అనుకుంటూ అట్లే ఆగిపోతుంది. ఇక ఆ రోజు అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము. ఇక్కడ నుంచి బస్కే వెళ్ళాము. అయితే ఖమ్మం వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ సర్కిల్ అని ఉంటుంది, అక్కడ దిగామండి. ఇక్కడ నాగార్జున రెడ్డి ఆఫీస్ నుంచి అక్కడికి వచ్చి మమ్మల్ని తీసుకొని ఇంటికి వచ్చాడు. మేము వచ్చేసరికి పిల్లలు ఇదిగోండి చిన్న పాప పుట్టినరోజు నాడు వీడియో చూస్తున్నారు. ఇక ఆమె మాట్లాడితే హ్యాపీ బర్త్డే పెట్టు అంటదంట. వచ్చి రాని మాటలు కదా, వీడియో పెట్టమంటాం. తన పుట్టినరోజు నాడు వీడియో అనటం చేతగాక హ్యాపీ బర్త్డే పెట్టు అని ఇక రోజుకి 10 సార్లు దాకా ఇక అదే చూస్తూ ఉంటుందంట అండి. మేము వచ్చేసరికి అది చూస్తాం. అది చూసి అందుట్లో ఉండే పాటలు డాన్స్ వేయటం ఇక ఆమెకు అదొక సరదా అయిపోయింది. ఇక మేము వెళ్ళేసరికల్లా వేణు భోజనం రెడీ చేసిందంటే ముందే చెప్పాంలేండి వస్తున్నామని. ఇక అన్నం తిన్న తర్వాత జున్ను బాలు ఉన్నాయి, జున్ను చేస్తావా అని అడిగింది. వేణు వాళ్ళకి పాలు పోసే అతనికి గేదెల ఫామ్ ఉంది. వాళ్ళకి గేదెలు ఇన్నప్పుడల్లా కూడా జున్ను బాలు తీసుకొచ్చి ఇస్తారంట, ఫ్రీగానే ఇస్తారంట. కాకపోతే నాకు అవేమో ముర్రుబాలు అనిపించలేదు. రెండో రోజు ఏమో అనుకున్నా, కానీ గట్టి జున్ను అన్నారు కదా అని ఒక గిన్నెలో బెల్లం, మిరియాల పొడి, యాలకుల పొడి, మామూలు పాలు పోసేసి గట్టిగా పీసికేసే బెల్లం అంతా కరిగిపోయేంత వరకు. ఆ తర్వాత ఈ జున్ను పాలు కూడా పోసేసి కుక్కర్లో నీళ్ళు పోసి ఈ పాలగిన్నె పైన మూత పెట్టి పాలగిన్నెని కుక్కర్లో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసా. మేము వచ్చామని చెప్పి ఆఫీస్ నుంచి మధ్యలోనే వచ్చేసి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాడు కదా నాగార్జున రెడ్డి. మళ్ళీ తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ చిన్న పాప ఒకటే ఏడుస్తుందండి. ఈ ఒక్కరోజే కాదు, రోజు ఇక ఇదే మామూలేనంట. తను ఆఫీస్కి బయలుదేరినప్పుడల్లా వెనకబడి పోవటం, లేకపోతే ఏడవటం, వాళ్ళ మమ్మీ ఎంత చెప్పినా కానీ ఇక ఏడుస్తూనే ఉంటుందంట కొద్దిసేపు దాకా. ఇక రోజు ఇదొక పని అనమాట. ఇక ఆఫీస్కి వెళ్ళే ముందు అప్పుడల్లా కూడా కొద్దిసేపు ఆమెను జొజ్జరు కుట్టి ముద్దులాడి అవి చెప్పి ఇవి చెప్పి వెళ్తుంటాడు. కానీ ఆమె ఎన్ని చెప్పినా కానీ వాళ్ళ నాన్న వెళ్ళిన కొద్దిసేపు దాకా ఏడుస్తూనే ఉంటుందంట. ఇక రోజు ఇదొక పాఠం అయిపోయిందనమాట వాళ్ళకి. చూడండి పాపం ఎట్లా ఏడుస్తుందో. నేను ఎన్నో చెప్తున్నా, వాళ్ళ అమ్మ అంటుంది ఎన్ని చెప్పినా అమ్మ అట్లా ఏడ్చిద్ది, నేను రోజు ఎత్తుకొని ఏదేదో చెబుతా, కాకపోతే వాళ్ళ నాన్న వెళ్ళిన కొద్దిసేపు దాకా ఎట్లా ఏడుస్తుంటుందని చెప్తుంది. నిజమే, నాగార్జున రెడ్డి వెళ్ళిన కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు ఏడ్చింది. ఇక మళ్ళీ కామ్ అయిపోయింది. వాళ్ళ నాన్న కోసమని టీ పెట్టిస్తే టీలో చక్రాలు తినాలని అడిగిందని టీవీలో చక్రాలు పోసి ఇచ్చిందండి. తినేటప్పుడు షర్ట్ మీద పోసుకుందని స్నానం చేయించి బొట్టు పెట్టి కొందరు సిస్టర్లు వేణు వాళ్ళు హోమ్ టూర్ చేయమంటున్నారు. ఇక బయట మీరు చూసారు కదా, లోనకి రాగానే ఇక అక్కడ కారు పెట్టి ఉంటుంది. అది కారు పెట్టే ప్లేస్ కాదు, బయట పెట్టుకోవచ్చు. కానీ ఇక కారు వర్షంలో ఎండకి తడుస్తూ ఉంటుంది, ఎండుతూ ఉంటుందని ఇక అలా వరండాలో తీసుకొచ్చి పెట్టేస్తాడు నాగార్జున రెడ్డి. ఇక ఇంట్లోకి రాగానే ముందు పెద్ద బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాను. మన వాళ్ళు చాలామంది మీ హోమ్ టూర్ కూడా చేయండి, మీ ఇంటిది కూడా అంటున్నారు. నేను ఎప్పుడో చేశాను ఈ వీడియో. మా ఇంటి హోమ్ టూరు లాంగ్ వీడియో లింక్ కింద పెడతాను, టచ్ చేయండి వచ్చేస్తుంది. ఇక ఇది పెద్ద బెడ్రూమ్ అని చెప్పాను కదా, ఇందులో డబుల్ కాట్ మంచం ఒకటి, నవారి మంచం ఒకటి, మళ్ళీ దివాన్ కాట్ కూడా ఉందండి. దివాన్ కాటు హాల్లో ఉండేది ఇంతకుముందు, కానీ ఎక్కువ ఇక్కడికి వాళ్ళ అత్తగారు, మామగారు, అక్క అంటే మా అక్క కూడా ఎక్కువ వెళ్తుంటుంది. అందుకనే ఇక దివాన్ కాటు హాల్లోకి రూమ్లోకి మార్చకుండా ఇక ఒకసారి ఇట్లా వేసి ఉంచారు. ఇక వేణుకి పెద్ద పాప పుట్టిన 3 నెలలకి ఇంట్లో గృహప్రవేశం చేశారండి. వాళ్ళ నాన్న ఐడియాతో ఉయ్యాల కట్టడం కోసం గోడలకి హుక్కులు పెట్టించిండు. ఇక పెద్ద పాపకి చక్కగా ఉపయోగపడింది ఉయ్యాల గట్టడానికి, తర్వాత చిన్న పాపకు కూడా ఉయ్యాల గట్టడానికి ఉపయోగపడింది. మాకు ఈ తాడు ఉయ్యాలే బాగా అలవాటు అండి. మాకు మా అమ్మ వాళ్ళు ఆ తాడు ఉయ్యాలే వేసారు, మా పిల్లలకి కూడా అలా తాడు ఉయ్యాలే. చాలామంది తొట్టి ఉయ్యాలు అంటారు కదా, అలాంటి ఉయ్యాలు మాకు అలవాటు లేదు. మాకు అవి, మా పిల్లలకు అవి, ఇప్పుడు వేణు పిల్లలకు కూడా అవే అనమాట. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి, పెద్ద బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడ మరి ఇక ఈ ప్లేస్ ఎందుకు వచ్చిందో తెలియదు. పెద్ద బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే కొంచెం ప్లేస్ ఖాళీగా ఉంది, దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. ఇక ఎక్కడ చూసినా టెడ్డీ బేర్లే ఎక్కువ ఉంటాయి. పుట్టినరోజులకు వచ్చినాయి అయితే వీళ్ళు తిరణాలు వెళ్ళినప్పుడల్లా కొన్నవి అయితే ఎక్కువ టెడ్డీ బేర్లే. ఇక ఇక్కడ చూపిస్తుంది గోడకు అది పెయింట్ కాదు, అది మరి టేప్ లాంటిది
అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఆర్డర్ పెడితే వచ్చిందంట. అయితే గోడకు అందంగా ఉంది కానీ కొద్ది రోజులకి చిన్న పాప దాన్ని పీకేసిందనమాట. పిల్లలతో అంత ఈజీ కాదు కదా, ఏది పెట్టిన దగ్గర వస్తువుని పెట్టినట్టు ఉంచరు, అలాగే గోడలు శుభ్రంగా ఉంచరు. వాళ్ళు ఏదో అందంగా అది ఏదో తీసుకొచ్చి అంటించారు కానీ చిన్న ఆమెమో పీకేసింది. ఇక ఇది హాలు. నేను ఒక దరి నుంచి తీస్తే మీకు మంచిగా కనపడేదే, నేను దగ్గరికి వెళ్ళి తీసాను కాబట్టి ఆ హాలు మొత్తం పూర్తిగా రాలేదు. పెద్ద హాలేనండి, పొడవు ఎక్కువగా ఉంటుంది. ఇక ఇక్కడ ఉన్న షోకేస్లో ఉన్నవన్నీ ఫోటోలన్నీ కూడా పిల్లల పుట్టినరోజులప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు ఇలా అన్నీ అనమాట. వాళ్ళ అత్తగారు, మామగారు, పిల్లలు, బావ, అక్క వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ ఈ ఫోటోలో ఉన్నారు. మొదటి పుట్టినరోజు అప్పటికి బాగున్నాడు, పెద్ద పాప పుట్టినరోజు అప్పటికి. రెండో పుట్టినరోజు అప్పటికి కూడా బాగున్నాడు. మూడో పుట్టినరోజు జరగబోయేసరికి బావ చనిపోయిండు. బావ చనిపోయిన సంవత్సరంన్నరకి మళ్ళీ వేణుకి పాప పుట్టింది. ఇక ఇప్పుడు వేణు చూపించినవన్నీ కూడా వాళ్ళ ఆయనకు వచ్చిన అవార్డులు, రివార్డులు, ఆఫీసు తరఫున వచ్చినవి అనమాట. మీ అందరికీ తెలుసు, బావ కాలువలో పడి చనిపోయారు. అంటే వ్యవసాయం నిమిత్తం ఏదో మోటార్ వేయటానికి ఆ మోటార్లో నీళ్ళ కోసం దిగి, మోటార్లో నీళ్ళు పోయాలంట, ఆ నీళ్ళు పోయటం కోసం అని దిగి కాలు జారి పడ్డారు. తనతో పాటు ఇంకొక అతను కూడా ఇద్దరు చనిపోయారు. అంటే ముగ్గురు పడితే ఒకళ్ళనొకళ్ళు కాపాడారు, ఇద్దరిని మాత్రం కాపాడలేకపోయారు. ఆ ఇద్దరిలో బాబా ఒకళ్ళు. సరేలేండి, మళ్ళీ అది చెప్తే మీరు బాధపడతారు, మేము బాధపడతాం, వద్దులేండి. కానీ ఇక చిన్న బెడ్రూమ్లోకి వచ్చినాం. చిన్న బెడ్రూమ్లో మొదటిసారి కబోర్డ్ తీసింది కదా, అదేమో పెద్ద పాప బట్టలు, ఇవేమో చిన్న పాప బట్టలు. పెద్ద పాప బట్టల కింద ఉన్న అరలోనేమో అక్క వెళ్తుంటుంది కదా, అక్క చీరలు ఉంటాయి. ఇక కింద చిన్న పాప బట్టల కింద ఉన్న అరలోనేమో వేణు వాళ్ళ అత్తయ్య గారు, మామయ్య గారు బట్టలు ఉంటాయి అన్నమాట. ఇక ఇక్కడ ఈ టెడ్డీ బేర్లు చెప్పా కదా, ఎక్కడ చూసినా ఎక్కువ టెడ్డీ బేర్లే ఉంటాయి. ఇప్పుడు ఆడున్న పెద్ద టెడ్డీ బేర్లు అయితే ఇప్పుడు పెద్ద పాప కంటే డబల్ ఉన్నాయి అన్నమాట. అవి కింద టబ్బు నిండా అవి బొమ్మలే. ఇక చిన్న పాప పుట్టినప్పుడు ఫస్ట్ వాళ్ళ నాన్న హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు కారు అంతా మంచిగా డెకరేషన్ తీసుకొచ్చిండు. ఆ కారుకి ఒక బొమ్మ కూడా స్టిక్కర్ లాంటిది అతికిచ్చారు, అది గుర్తు కోసం అట్లా గోడకు పెట్టేశారు. ఇది వేణు ఎంగేజ్మెంట్ అప్పుడుదండి. ఆ ఎంగేజ్మెంట్ అప్పుడు ఫోటోని తీసి ఇలా డెకరేషన్ చేసింది. ఆ ఫోటో వెనుకున్న చెక్క ఉంది చూసారా, అది తనే చేసింది. ఇది కాదులేండి, ఇది సెట్ కొనుక్కున్నారు. కానీ ఆ ఎంగేజ్మెంట్ అప్పుడు ఫోటోది వెనుకున్నది మాత్రం తయారు చేసింది. మరి ఎట్లా చేసిందో కానీ మంచిగా చేసింది. ఇటు తిరిగేలోపు ఇటు చూసి అటు తిరిగేలోపు ఆ టబ్లో బొమ్మలన్నీ కూడా కింద పడేసింది. వేణువుకి రోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఎట్లా చదవటం సరిపోద్ది అనమాట. ఒక 10 నిమిషాలు తీసి మొత్తం టబ్బుకి చదిరిద్ది, మళ్ళీ ఎమ్మటనే చిన్నామ పోయి వాటిని అన్నిట్లో అట్లా డొల్లు ఇచ్చిద్ది. ఇంకా చాలా వరకు ఒక సంచిలో మూట కట్టి పైన వేసిందంట. ఎట్లే రోజు ఇవి చదవటమే సరిపోతుందని ఇవన్నీ కొన్ని బస్తాల్లో కట్టేసి పైన కబోర్డ్లో పెట్టింది. ఇక ఇది చిన్న బెడ్రూమ్లో అటువైపు ఉన్నది బాత్రూమ్, ఇది చిన్న బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్. ఈ రూమ్ ఎవరో వాడరండి, ఎటు తిరిగి బొమ్మలు పెట్టడానికి. అలాగే నాగార్జున రెడ్డికి ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా, అవి ల్యాప్టాపు, ఇంకేంటి ప్రింటింగ్ మిషను, అవన్నీ ఆ రూమ్లో ఉంటాయి. ఇక ఆ రూమ్ ఎక్కువ వాడరు. ఇక మేమిద్దరం అమ్మ బిడ్డలు ఏం చేసామంటే ఒకళ్ళకొకళ్ళం పోటీలు పడి మిషన్లు కొనుక్కున్నాం. కుట్టేది ఏం లేదండి, ఏదో పాత బట్టలు మిషన్ కాడికి ఏం తీసుకుపోతాంలే అని మిషన్ తెచ్చుకున్నామా. ఆ మిషన్లు ఏమో రోజు కుట్టకపోతే పని చేయమంట. అవే మేము కుట్టేది తక్కువ అవుతుంది, ట్రబుల్ ఎక్కువ ఎత్తున్నాయి. ఇదిగోండి బావ, మీ అందరికీ తెలుసు కదా. వాషింగ్ మిషన్ కూడా ఇంట్లో పెట్టారు. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉన్న ప్లేస్ ఏమో డైనింగ్ రూమ్ అంట. అంటే అన్నం డైనింగ్ టేబుల్ పెట్టి అక్కడ కూర్చొని అన్నం తినడానికి. కాకపోతే డైనింగ్ టేబుల్ ఏం తేలేదు. ఇక వాషింగ్ మిషన్ బయట ఉంటే మొన్న ఎలక లోపలికి వెళ్ళి వైర్లు ఏవో కొట్టేసిందంట, అందుకే ఇంట్లో పెట్టేశారు. ఇక ఫ్రిడ్జ్ పైన ఉన్నవేమో పిల్లలు ఉంటే ఇక అందరి ఇళ్లలో ఉండేదే కదా, ఎప్పుడు జలుబులు వస్తాయో ఎప్పుడు కడుపుల నొప్పి అని ఏడుస్తారో తెలియదు కదా, అందుకనే కడుపుల నొప్పికి, జ్వరానికి, జలుబుకి అట్లా అవన్నీ పిల్లల మందులు. ఈ మధ్యనే ఈ స్టవ్ తీసుకుందండి, కొద్ది రోజులే అవుతుంది, కొద్ది రోజులు అంటే నెలలో అవుతుంది అనుకుంటా. స్టవ్ 4 పొయ్యిలు ఉన్న స్టవ్. వచ్చిన కొద్దిసేపటికి జున్ను చేయమందని చెప్పాను కదా, ఇక జున్ను కుక్కరు జున్ను పెట్టిన కుక్కర్ పొయ్యి మీదే ఉంది. స్టవ్ బంద్ చేసినాం, ఇంకా దాన్ని తీయలేదు. ఇటువైపు ఏమో వాటర్ ప్యూరిఫైర్. నిజంగానే మన ఇంటి దగ్గర, మీ ఇంటి దగ్గర వాటర్ ప్యూరిఫైర్ ఉంది కదా, మంచినీళ్ళు తెస్తున్నారు ఏంటని మొన్న అడిగారు కదా, అవి లోపల ఫిల్టర్లు మార్చాలంట.
ఇప్పుడు అది 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి మార్చాలంట. ఇప్పుడు చాలా రోజులు అవుతుంది మార్చక, నీళ్ళు కూడా మంచిగా రావట్లేదు. అందుకని బయటికి వెళ్ళి తెస్తున్నారు. ఇక ఇక్కడ కూరగాయలు ఎక్కువ శాతం వేణు బయటే ఉంచిద్ది. నేను ఎక్కువ శాతం బెల్లం వాడతాను కదా టీకి, ఇట్లా వేణు కూడా ఎక్కువ శాతం బెల్లమే వాడుతుందండి. అక్కడ అట్టపెట్టెలాగా ఉంది చూసారా, దాంట్లో చెక్క బెల్లం ఉంది. అంటే పల్చగా ఉంటుంది కదా చెక్కలాగా, ఆ బెల్లం అనమాట. అట్లు పోసే పెనం కూడా కొన్ని నెలలు అవుతుంది తీసుకొని. అయితే నాతో చెప్తుంది, అయితే రేటు ఒక్కసారి 1200 1300 పెట్టి తీసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందమ్మా తీసుకో అని నన్ను అంటుంది. కానీ నాకు అనిపిస్తుంది ఆ బరువు చూసి దానికి వేడి రావాలంటే స్టవ్ మీద పెడితే ఎంత గ్యాస్ అయిపోద్దో అని నాకు అనిపిస్తుంది. తీసుకోవాలని ఉంది కానీ వామ్మో గ్యాస్ ఎక్కువైపోద్దేమో, అది వేడెక్కేసరికి ఎంత టైం పట్టిద్దో అనిపిస్తుంది. ఇక వంటగదిలోంచి ఇటువైపుకి వస్తే ఇటు మనిషి నడిచే అంత ప్లేసే ఉంటుంది, ఎక్కువ ప్లేస్ లేదు. అంటే చుట్టూ కూడా ఖాళీ ప్లేస్ ఉంది. కాకపోతే మనిషి ఇటు వరకు మాత్రం మనిషి నడిచే అంత ప్లేసే ఉంటుంది, ఎక్కువ వెడల్పు లేదు. మా ఇంటికంటే పొడవు ఎక్కువ, వెడల్పు ఎక్కువ. వీళ్ళ ఇంటికి చుట్టూ నడవటానికి కనీసం ఒక మనిషి నడవటానికైనా ప్లేస్ ఉంటుంది. మా ఇంటి దగ్గర అయితే ఒకవైపే నడవటం, ఇక ఈ చుట్టూ ఎక్కువ ప్లేస్ ఉండదు. ఇక ఇది ఇంటానకండి, చెప్పాను కదండి పిల్లలు ఉన్న చోట అస్సలు ఉండరని. వేణు ఇంట్లో ఎక్కడో పని చేసుకుంటుంటే చిన్న పాప వచ్చి మట్టి కదా, మట్టితో ఆడాలన్న ఇదితో తులసమ్మని తీసేసిందంట. ఇక అందుకే ఇప్పుడు ఆషాఢ మాసం కదా, మళ్ళీ శ్రావణ మాసం వచ్చిన తర్వాత తులసమ్మని వేద్దాం అనుకుంటున్నా అని చెప్తుంది. అది కూడా అప్పుడే చెప్తుంది, మీకు వినపడదు కానీ, అంటే ఆడియో కట్ చేసా వీడియోలో. అది తులసమ్మ మీదమ్మా అని అడిగి, చిన్నామా ఆడుకుంటూ పీకిందామా, నేను చూడలేదు ఎప్పుకో చూసిందని అంది. ఇక శ్రావణ మాసం వచ్చిన తర్వాత మళ్ళీ తులసమ్మని నాటుకుంటుంది అనమాట. ఇక ఇక్కడ కూడా కోతులు ఫుల్గా ఉన్నాయండి, అసలు పిచ్చిగా ఉన్నాయి. అందుకే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కోతులు రాకోకుండా గ్రిల్స్ వేయించుకున్నారు. ఏ ఇంటికి చూసినా కానీ గ్రిల్సే ఉన్నాయి. అసలు గ్రిల్స్ లేని ఇల్లు ఎక్కడో 1 2 ఉన్నాయి తప్పితే మొత్తం గ్రిల్స్ వేయించారు. పల్లెటూర్లలో, పట్టణాలలో, సిటీలలో ఎక్కడ చూసినా ఈ కోతుల బాధ అయితే తప్పట్లేదు. ఇక ఈ గోడలకు చూడండి పెన్సిల్తో ఎట్లా గీసిందో. పాపం పెద్ద పాప ఫస్ట్ ఇల్లు కట్టినప్పటికే పెద్ద పాప పుట్టింది, ఈ ఇంట్లోనే నడక నేర్చుకుంది, స్కూల్కి వెళ్ళటం మొదలెట్టింది. కానీ ఏనాడు కూడా పాపం గీతలు అస్సలు గీయలేదండి, పెన్ను గీత అంటూ పడలేదు. పాపం అసలు ఇంట్లో చికాకే చేసేది కాదు పెద్దామ. కానీ చిన్నమ్మ కొందరు ఉంటారు కదా, ప్రతి ఇంట్లో కూడా చిన్నోళ్ళు అంటే కొంచెం గడుగ్గా ఇలాగే ఉంటారు కదా, ఎక్కడ చూసినా గీతలు. అసలు ఈ ఇంట్లో ఆమె ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఉంటుంది అనమాట, అంత గారాబం చిన్నామంటే. ఇక ఇది ఇందాక చెప్పలేదు కదా, ఇది ఇంట్లో గాలిని శుభ్రం చేసిద్దంటండి పిల్లల కోసం. వాళ్ళ నాన్న తెచ్చిండు. చీటికి మాటికి జలుబులు వస్తున్నాయి, ఎండాకాలంలో కూడా జలుబులు వస్తున్నాయి. గాలిలో మనకి తెలియని చెడు ఉంటుందంట, ఆ చెడుని శుభ్రం చేస్తుందట. ఏదో చెప్పింది వేణు, దాని పేరేదో చెప్పింది కానీ నాకు అర్థం కాలేదు. నాకు అర్థమయ్యేటట్టు చెప్పింది, గాలిని మంచిగా చేసిద్దామా అని చెప్పింది. నేనే అదే చెప్తున్నా. మీలో చాలామందికి తెలిసే ఉంటుందిలేండి, నా మట్టి బుర్ర కంటే తెలిసి ఉండదు కానీ మీకు తెలిసే ఉంటుంది. ఇక ఇక్కడ టీవీ దగ్గర ఈ బొమ్మ చూపించాలంట. అది నైనిక గోల్ చేస్తుంది, దీన్ని చూపించు. ఎందుకంటే అది ఆమె తీసుకుందంట, ఎక్కడో తిరణాలకు వెళ్ళినప్పుడు ఆ బొమ్మను తీసుకుందంట. అందుకని ప్రత్యేకంగా చూపించు అని అంటుంది. ఇక ఇంటి విషయానికి వస్తే వేణు ఇల్లు అయితే శుభ్రంగా ఉంచిద్దండి. ఇల్లు చాలా పెద్దది, అందులోనూ 2 పిల్లలు, అయినా కానీ శుభ్రంగా ఉంచుకుంటుంది. అంటే నేనున్నాను అనుకోండి, ఇప్పుడు తోటలోకి వెళ్ళింది అనుకోండి, ఎక్కడ బట్టలు అక్కడే ఉంచుతా, అంత నీట్గా ఉండదు. ఇంటి దగ్గర ఉంటే బాగానే ఉంటుందిలేండి. కానీ వేణు ఏమో పసిపిల్లలు అంటే ఎట్లయినా పని ఎక్కువే ఉంటుంది కదా. వాళ్ళ ఆయన గారికి ఆఫీస్కి బాక్స్ కట్టాలి, ఇగోండి పెద్ద ఆమెకి స్నానం చేయించి జల్లు వేసి బాక్స్ కట్టాలి. ఇక చిన్నామె అయితే చీటికి మాటికి ఏడుస్తానే ఉంటుంది, గీ గీ కీ 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 అని అంటూనే ఉంటుంది. అంటే ఇల్లు అందరూ శుభ్రంగానే ఉంచుకుంటారు కానీ కొందరు ఇళ్ళల్లో పసిపిల్లలు ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అయినా కానీ బాగానే చూసుకుంటుంది అని చెప్తున్నాను. ఇందాక వంటగదిలో దేవుని మందిరం చూపించలేదు, ఇదిగోండి దేవుడి గది. అలాగే వంటగదిలో ఈ నెయ్యి గిన్నె కూడా చూపించగలేదు. నెయ్యి గిన్నె భలే ముద్దుగా ఉందండి, చాలా బాగుంది. అందుకని మళ్ళీ హాల్లోకి వెళ్ళిన దాన్ని ఈ నెయ్యి గిన్నె దేవుని మందిరం చూపిద్దామని వెనక్కి వచ్చాను. ఈ హోమ్ టూర్ అన్న వీడియో తీయక ముందు ఎప్పుడో
ఈ జున్ను బాలు పొయ్యి మీద పెట్టేశాను కదండి, అంటే ఉడికిందని మధ్యలోనే స్టవ్ బంద్ చేశాను వీడియోలు తీసుకుంటా. ఇక జున్ను రెడీ అయింది చూడండి. జున్ను అయితే భలే సాఫ్ట్గా వచ్చింది. అయితే పాలు మాత్రం అవి ముర్రు పాలు కాదు. గేదె ఈనిన తర్వాత రెండో పూట తీసినవి అయినా అయి ఉండాలి, మూడో పూట తీసినవి అయినా అయి ఉండాలి. ఎందుకంటే మరీ గట్టిగా రాలేదు, మెత్తగా వచ్చింది. కానీ టేస్ట్ మాత్రం బాగుంది. ఏం తినుకోకుండా టేస్ట్ ఎలా బాగుంది అనుకుంటున్నారా? ఆల్రెడీ తిన్నా, మొన్న ఎప్పుడో జరిగిన వీడియో కదా, ఇప్పుడు మాటలు చెప్తున్నాను, అందుకే బాగుందని చెప్తున్నాను అనమాట. తిని వేణు బాగుందని చెప్పింది. అయితే పక్క నుండి నైనిక చెప్తుంది ఉట్టికి బాగుందని చెప్పకూడదంట, ఇదిగోండి ఇట్లని చెప్పాలంట. అది బాగున్నా బాగోపోయినా అట్లని చెప్పాలట. అట్లా మనకు తెలియదు కానీ కొన్ని ఈ కాలం పిల్లలకు తెలియకుండా ఉంటాయా చెప్పండి. వాళ్ళు ఫోన్లలో టీవీల్లో చూస్తున్నారు కదా, అందుకని అట్లా చెప్పాలన్నమాట. వావ్ సూపర్ బంపర్ యూరియా అని చెప్పాల. బాగున్నా బాగోపోయినా జున్నుది ఏముందిలేండి, జున్ను బాగుంటుంది, ఎట్ట చేసినా బాగుంటుంది. పంచదార వేసి చేసినా బాగుంటుంది, బెల్లం వేసి చేసినా బాగుంటుంది. ఇట్లా కుక్కర్లో కాకపోయినా మామూలుగా ఉడకబెట్టి చేసినా కానీ జున్ను బాగుంటుంది. ఇంకా ఇంట్లో వీడియో తీయటం అయిపోయింది కదా, నేను పైకి వెళ్ళి వీడియో తీద్దాం అనుకుంటే వీళ్ళిద్దరూ నాకంటే ముందే పోతున్నారు. ఇక చిన్నామ అయితే ఒక బ్యాగులో ఎక్కించుకుందండి, అసలు దాన్ని వదిలిపెట్టలే. ఇప్పుడు పెద్దామ తీసింది ఆ బ్యాగ్ని, ఎక్కడి నుంచో తీసింది, నా బ్యాగు అని లాక్కుంది. ఇక ఆ మెడలో వేసుకొని చూడండి, ఎందుకో కష్టం. బ్యాగ్ అక్కకి ఇరా అంటే నేను ఇదొకటి నేర్చింది బాగా. ఏదైనా చాక్లెట్ చేతిలో ఉందనుకోండి, తింటే జలుబు చేసిద్దమ్మ, నాకు కొద్దిగా తింటా అని అంటే నేను పోనీ సైకిల్ మేము కొద్దిసేపు దొక్కుంటాం ఇస్తామంటే నేను ఇయ్య అని అంటుంది భలేగా అసలు. పైన సోలార్ వేయించారు, దాని కింద వీళ్ళు రోజు సైకిళ్ళు పెట్టుకుంటున్నారు. వేణు కొద్దిసేపు ఒక అర్ధగంట అయినా రోజు కూడా డాబా పైన నడుస్తుంటుంది, వాకింగ్ చేస్తుంది. బయటకైతే వెళ్ళదు కానీ ఇలా డాబా పైన నడుస్తుంటుంది. ఇక తను వాకింగ్ చేసేటప్పుడు ఈ పిల్లలిద్దరూ కూడా ఇలా సైకిల్ దొక్కుంటారు. చిన్న చూడండి ఒక్కసారి, అసలు సైకిల్ ఎంత ఫాస్ట్గా దొక్కుతుందండి. ఫస్ట్ చెప్పులు వేసుకొని కుదరలేదు, చెప్పులు అడిసిరి కొట్టేసింది. అది చూడండి అసలు ఎట్లా దొక్కుతుందంటే భలే నవ్వు వస్తుంది, ఎంత స్పీడ్గా దొక్కుతుందో సైకిల్ అసలు. మళ్ళీ మేడలో ఒక బ్యాగు. పిల్లలు భలేగా ఆడుకుంటున్నారండి పైన. ఇది డాబా పైన అన్నమాట. నైనిక పెద్దది అయిపోయింది, సైకిల్ ఏమో చిన్నది అయిపోయింది, కాళ్ళు ఏమో పొడవు అయిపోయినాయి, తనకేమో అది తొక్కాలంటే సరిపడ కుదరట్లేదు. ఇది ఏమో కనుక్కోండి భలే కుదురుతుంది అసలు, భలే ముద్దుగా దొక్కుతుంది సైకిల్. ఇదండి పైన డాబా పైన వీడియో. మేము వెళ్ళినప్పటికీ మొబ్బట్టు ఉంది, వాతావరణం చల్లగా ఉంది. పైన అంటే ఇంకా బాగుంటుంది కదా. పైనుంచి నేను కిందకి వెళ్దాం రా అమ్మ అంటే సైకిల్ని తీసి అక్కడ మళ్ళీ ఆ సోలార్ కింద పెట్టాలంట. ఆమె చూడండి తెలివితేటలు, సైకిల్ని ఎంత బాగా చూసుకుంటుందో. కిందకి వచ్చేస్తున్నాం పైనుంచి. కోతులు పెడదని చెప్పాను కదా, కింద అంతా కూడా గ్రిల్స్ వేయించారు కదా, పైనుంచి మళ్ళీ మెట్ల నుంచి లోపలికి రాకోకుండా పైన కూడా గేటు పెట్టేశారు. ఇప్పుడు ఇదంతా ఇంటి లోపల. ఇంటి బయట కొంచెం ప్లేస్ ఉందండి, ఇక ఆ ప్లేస్లోనే ఉన్న కొద్ది ప్లేస్లోనే సపోటా, మల్లె చెట్టు, కనకాంబరం, నందివర్ధనం, కరివేపాకు, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, ఆ ఉన్న కొద్ది ప్లేస్లోనే ఇరికిచ్చి ఎన్ని మొక్కలు వేసిందో. ఇదండి వేణు వల్ల హోమ్ టూర్ వీడియో. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, హైప్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.